మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఏడాదిల కంటే పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి రాత్రి ఆలయం మూసివేసే వరకు భక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రకాళి దేవాలయానికి భక్తుల తాకిడి ఎదురవుతుంది. ఇటువంటి పరిస్థితులలో భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశాయి, గతంలో కంటే మిన్నగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఒకసారి సహాయ కమిషనర్ ఆలయ ఈవో సునీత గారు మనతో ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, గతంలో కంటే రష్ పెరిగింది మేము చూస్తున్నప్పటి నుంచి కూడా. వారికి తాకిడికి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు? మీరు అన్నట్టుగా గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం రష్ కూడా బాగా పెరిగారండి. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వారందరికీ కూడాను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, ధర్మ దర్శనము 50 రూపీస్, 100 రూపీస్ క్యూ లైన్స్, అందరికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, తడికలు పందిళ్లు వేయించడం జరిగింది. అందరికీ అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ, సేల్ ఆఫ్ ప్రసాదము రెండు కూడాను అందుబాటులో ఉంచడం జరిగింది. సాయంత్రం పూట భక్తులందరి కొరకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ రోజులు ఒక ఎత్తు, చివరి 4 రోజులు ఒక ఎత్తు, అంటే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ 4 రోజులు ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆ 4 రోజులకు సంబంధించి కూడాను భక్తులకు ట్రాఫిక్ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అండ్ ట్రాఫిక్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే లోపలికి, టెంపుల్ లోపలికి వచ్చాక ఈజీగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వృద్ధులకు, మహిళలకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన సమస్య తెప్పోత్సవం గురించి చర్చ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. తెప్పోత్సవం గతంలో చేశారు, ఇప్పుడు చేయడం లేదు. నీరు లేకున్నా ఏ కారణాలున్నా దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రతి సంవత్సరం కూడాను భద్రకాళి చెరువులో వాటర్ సఫిషియెంట్ గా ఉండడం వలన మనము గ్రాండ్ మేనర్ లో తెప్పోత్సవం నిర్వహించే వాళ్ళము. ఈ సంవత్సరం మాత్రము డీసిల్టేషన్ లో భాగంగా వాటర్ లేనందువలన అంత భారీ ఎత్తున నిర్వహించడం లేదు. కానీ శాస్త్ర ప్రకారము దేవాలయంలో అర్చకులు జల క్రీడోత్సవ విధి నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఆలయ ఈవోల కంటే అధికారులకు ప్రధాన ఇబ్బంది ఏమిటంటే విఐపీల తాకిడి. పండుగల సమయంలో దుర్గగుడిలో ఇప్పుడు అదే ఎదురవుతుంది, అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కావచ్చు, వారికి వీరికి ఇద్దరికి ఇబ్బంది కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సామాన్య భక్తులకు అదేవిధంగా విఐపీలకు ఇబ్బందులు తలెత్తకుండా సామాన్యుల కొరకు ప్రత్యేకమైనటువంటి ధర్మ దర్శనము 50 రూపీస్, 100 రూపీస్ క్యూ లైన్స్, అదేవిధంగా విఐపీలు వచ్చే వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారిని కూడాను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మేడం, కొన్ని ఆలయాల్లో విఐపీలకు పలానా టైంలో వస్తే బాగుంటుందని ఒక సూచిస్తున్నారు. అటువంటి ఆలోచన మన దగ్గర ఏమైనా ఉందా చెప్పడానికి? అనుకున్నాము, పర్టికులర్ గా అనుకున్నాము. విఐపీలకి, దాతలకి, లోకల్లో ఉన్న రెగ్యులర్ గా వచ్చే డివోటీస్ కి ఒక టైమింగ్ అంటూ పెట్టి ఆ టైమింగ్ లో రావడానికి ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. మేము మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడాను మేము కూడా ఒకసారి మీటింగ్ లో రిజల్యూషన్ చేసుకొని అది పబ్లిసిటీ చేసి అందరికీ తెలిసే విధంగా చేస్తాం. భక్తులకు ఏం చెప్తారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి దేవాలయానికి వచ్చే భక్తుల కోసం? ఆ శరన్నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా సద్దుల బతుకమ్మ రెండింటికి వచ్చే భక్తులందరికీ కూడాను ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు సద్దుల బతుకమ్మ రోజు, అదేవిధంగా దసరా రోజు ఇచ్చే భక్తులకు ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడాను అన్ని ఏర్పాట్లు గమనించి వాళ్ళు కూడాను సంతోషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా కావచ్చు, సరే సామాన్యమే కావచ్చు, ఇప్పటికి 2 సార్లు 2 రోజుల వ్యవధిలో పాములు వచ్చాయి. మరి ఇటువంటి వాటికి అంటే ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటారు? అదే స్నేక్ క్యాచర్స్ ఉన్నారండి, వారిని అందుబాటులో ఉంచాము. అట్లాంటివి ఏదన్నా వస్తే మాత్రము ఇమీడియట్ గా వాటిని పట్టుకొని జూకి కానీ అట్లా తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భద్రకాళి దేవాలయంలో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈవో వాయిస్ కావచ్చు, ఇతర ధర్మకర్తల వాయిస్ కూడా తీసుకున్నాం. నిజానికి కిక్కిరిసిన అంటే గతంలో మిన్న కంటే కొన్ని సంవత్సరాల తరబడి ఎంత భక్తులు వచ్చేదో అదే సంఖ్యలో కూడా ఈ సంవత్సరం వస్తున్నారు. మరి భక్తులకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా దేవాలయానికి చేస్తున్నారు. ఈ రోజు అంటే దీనికి సంబంధించి శనివారం రోజు ఏ అవతారంలో ఉంది, ఎలాంటి వాహనంలో ఊరేగుతారు అమ్మవారు, భద్రకాళి శిశు అనువంశిక ధర్మకులు, ప్రధాన అర్చకులు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, దీనికి సంబంధించి వివరాలు చెప్పండి. ఈ రోజు సంబంధించి మండే శనివారం
ఈసారి ఒక రోజు ఎక్కువ వచ్చింది. ఈసారి పంచమి 2 రోజులు వచ్చింది. 2 రోజులు వచ్చిన రాత్రి శబ్దస్య తిథి లక్షణే అని శాస్త్రం. తిథిని బట్టే రాత్రులు 2 రోజులు పంచమి ఉంది కాబట్టి 2 రోజులు పంచమి ఒకటే రోజు కింద లెక్క. అందుకోసం అయితే మరి రోజులు 2 వచ్చాయి కాబట్టి అవతారాలలో అంటే ఆ లలిత అమ్మవారి యొక్క విభూతి అయినా, మళ్ళీ దశమహావిద్యల్లో స్వతంత్ర విద్య అయినా భువనేశ్వరి మాతగా అలంకరించిన 6వ రోజు భవానిగా అలంకరించారు. కానీ పంచమి 2 రోజులు వచ్చింది కాబట్టి ఒక భువనేశ్వరి యొక్క అవతారాన్ని, సకల భువనాధిష్టాత్రి ఆమె, సకల భువనములకు అధిపతి ఆ జగన్మాత, ఆ భువనేశ్వరిని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి వాళ్ళు భువనేశ్వరిగా అలంకరించడం జరిగింది. కేవలం భద్రకాళి అర్చకులే కాదు, ఈ అంశాన్ని బాగా చర్చనీయాంశంగా మారింది, వివాదం కాకుండా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వేలాది మంది బ్రాహ్మణులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మరి ఇవాళ శాస్త్రం ప్రకారం కానీ తిథి ప్రకారంగా నిర్ణయించేదే ప్రధానంగా బ్రాహ్మణులు. మనకి ఏ సందేహం వచ్చినా కూడా మనం బ్రాహ్మణుల్ని అడిగి తెలుసుకుంటాం. అటువంటి పరిస్థితులలో ఇక్కడ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు కాబట్టి సద్దుల బతుకమ్మ గురించి కానీ, దసరా పండుగల గురించి కానీ, ఈ రెండింటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మోత్కూరి రాము ఉన్నారు. రాము గారు చెప్పండి, ఎక్కడ సందేహం వచ్చినా అది గ్రామీణ ప్రాంతంలో, పట్టణంలో కానీ కాళ్ళకు దండం పెట్టి బ్రాహ్మణుడినే సలహా అడుగుతారు, లేకపోతే దాని గురించి వివరాలు అడుగుతారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇది చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా ఎందుకు మారుతుంది పండుగల గురించి? శ్రీమాత్రి నమః. గత కొద్ది కాలంలో పండుగల విషయంలో సంశయం వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మనకు విధ్వస్తసభ అనే కార్యక్రమం ప్రారంభించాం. ఆ విధ్వస్తసభలో నిర్ణయించిన పండుగలన్నింటినీ ఒకసారి సిద్ధాంతంతో కూర్చొని చర్చించి ఒక 2 రోజుల కార్యక్రమం. అది 2 రోజులు పండుగల విషయంలో మొత్తం చర్చించి పండుగలు నమోదు చేసి గవర్నమెంట్ తీసుకెళ్లి ఈ పండుగలనే గవర్నమెంట్ పండుగలుగా ఆమోదిస్తారు. కానీ బతుకమ్మ విషయానికి వచ్చేసి ఇది ప్రాంతీయ ఆచారం. ప్రాంతీయ ఆచారం అంటే వేములవాడ ప్రాంతంలో 7 రోజులకే బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో 14 రోజులకు 16 రోజులకు కూడా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. కాబట్టి బతుకమ్మ అనేది ఒక మాత్రానికి విధ్వస్తసభ ఎగ్జామ్షన్ లాగా, విధ్వస్తసభలో బతుకమ్మ చేర్చినా విధ్వస్తసభ విషయంలో ఈ బతుకమ్మను ఎగ్జామ్షన్ లాగా, ప్రాంతీయ ఆచారం లాగా మనం తీసుకోవాలి. దయచేసి చాలా మంది దాన్ని 5 రోజులు 7 రోజుల ఆచారంగా పక్కకు తీస్తున్నారు. కానీ 9వ రోజు కార్యక్రమంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. తప్పకుండా గతంలో కూడా ఇది 10 రోజులు దుర్గాష్టమి వచ్చిన సమయంలో మనకు సిద్ధాంతంలో ముఖ్యులైన అనేక దేవాలయాలు ప్రతిష్ఠ చేసినటువంటి ఎట్లాంటి సంశయం వచ్చినా మా తెలంగాణ ప్రాంతంలో సంశయాన్ని నివృత్తి చేయడానికి ఉన్నటువంటి కుడకండ్ల నరసింహరావు సిద్ధాంతి గారు ఇట్లాంటి సంశయం వచ్చినప్పుడు తాను సాంకేతికంగా తన పుస్తక రూపంలో తను ఏం చేశాడంటే 9 రోజులు 9 రకాల పూలతో 9వ రోజే ఈ బతుకమ్మ నిర్వహించాలనే ఒక నానుడి వచ్చింది. కాబట్టి అప్పుడు కూడా 9వ రోజే మనం సద్దుల బతుకమ్మ ఆచరించాము. 29 సోమవారము సద్దుల బతుకమ్మ. ఎందుకంటే 9 రకాల పూలు, 9 ఈ మహిళలందరూ చదువులు. పురుషులకు మనం ఏం చేసినామంటే తర్పణాలు ఇచ్చారు, పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటిది. కానీ స్త్రీలకి ఏముంది? స్త్రీలకి ఏం చేయాలంటే ఈ బతుకమ్మ పూలతోని బతుకమ్మకు చేర్చి సద్దులు, అనేక రకమైన బలి ఇవ్వడానికి కుదరదు కాబట్టి మహిళలు ఈ సద్దులనే ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి పెద్దలకు కానీ అందరికి కానీ ఆ సద్దులను ఇచ్చే ఆచారం ఉంది. దయచేసి బతుకమ్మ అనేది ప్రాంతీయ ఆచారం. ఈ రోజు మన కలెక్టర్ గారితో జరిగిన మీటింగ్, వరంగల్ జిల్లాలో కూడా మీటింగ్ అయినప్పుడు వేయిస్తంభాల దేవాలయం కానీ, పద్మాక్షిది కానీ 29వ తారీఖే బతుకమ్మ నిర్ణయించారు. కానీ దుర్గాష్టమి ఒక సెంటిమెంట్, ఇది దేవాలయం కాబట్టి, ఇది భద్రకాళి దేవాలయం కాబట్టి తాను ఒక ఆచారంగా వాళ్ళ ఆచారము, దీనికి సపరేట్ ఆచారం ఉంది కాబట్టి 30వ తారీఖు ఏర్పాటు చేసినా కూడా ఈ వరంగల్ జిల్లా మొత్తం 29వ తారీఖు మాత్రమే బతుకమ్మ నిర్వహణ జరుగుతుందని తెలియజేస్తున్నాను. రాము గారు, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే 30, 1, 2 3 రోజులు దసరా గ్యాప్ వస్తుంది. మరి ఆ గ్యాప్ ను అంగీకరిస్తారా ప్రజలు? కానీ ఇది ఇప్పుడు ఆచారంలో 2 ఉన్నాయండి. ఒకటి 9 రోజులు ఆడి బతుకమ్మ చేయడం ఒక ఆచారం. ఈ రోజులు గ్యాప్ వచ్చి అనేది తిథుల ప్రకారంగా రావచ్చు. కానీ ఒక గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది, ప్రతిరోజు పండుగే. ఈ రోజు నవరాత్రులు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి దేవాలయంలో, ప్రతి రోజు పండుగ ఆచరించుకోవచ్చు. మనము బతుకమ్మ అమావాస్య బతుకమ్మ చదువుల వరకు రోజు ఆడతారు కదా, అలాగే 9వ రోజు 100% ఇక్కడ పద్మాక్షి అనేక దేవాలయాలు, వేయిస్తంభాల దేవాలయంలో 29వ తారీఖు ఉంది కాబట్టి బ్రాహ్మణ సంఘము విధ్వస్తసభను పాటించినా కూడా
బతుకమ్మ అనేది ప్రాంతీయ ఆచారం కాబట్టి 29వ తారీఖు నిర్వహిస్తున్నారు. చివరికి ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? తర్వాత మీరు వేలాది మంది బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. మరి వారందరికీ ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? సార్, బతుకమ్మ అనేది గ్రామ పురోహితుడు గ్రామీణ వాతావరణంలో వాళ్ళ నేర్చే ప్రకారంగా జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం వేద పండితులు మనము ఇతర పండుగల విషయంలో వేద పండితులు చర్చించిన బతుకమ్మ వచ్చేసి గ్రామ పురోహితులకు సంబంధించిన విషయం కాబట్టి ఆ గ్రామ ఆచారం ప్రకారము నడుచుకోవాలి తప్పించి దీనికి సిద్ధాంతము ఒక ఇతిహాసము 9 రోజులు ఉంది. దుర్గాష్టమికి ఇతిహాసం ఉంది. శృంగే విద్వత్సభ పండుగ నిర్ణయించి అందరు తీసుకెళ్లి విధుశేఖర భారతి స్వామివారం ముందు పెట్టినప్పుడు విధుశేఖర భారతి గారు కూడా చెప్పింది ఏంటంటే మనకు బతుకమ్మ అనేది మీ ప్రాంతీయ ఆచారము, దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప దీనికి సైద్ధాంతిక నియమం ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు పండుగకు ప్రారంభం దినాన్ని మీరు ఎందుకు విజ్ఞప్తి చేస్తలేరు? లేదా ఎందుకంటే ఒక ప్రెస్ నోట్ ఎందుకు ఇవ్వటం లేదు? తప్పకుండా ఇప్పుడు బతుకమ్మ అనే మన కలెక్టర్ గారి ద్వారా కూర్చొని నిర్ణయించారు. 29వ తారీఖు వరంగల్ జిల్లాలో బతుకమ్మ అని నిర్ణయించారు. ఆల్రెడీ విద్వత్ సభలో అన్ని పండుగ నిర్ణయం అయిపోయింది. సిద్ధాంతుల ఆచారం ప్రకారం దుర్గాష్టమి, కానీ ఈ బతుకమ్మ అనేది ప్రాంతీయ ఆచారం కాబట్టి 29 అనేది నిర్ణయించింది.